హాయ్ అందరికీ నమస్కారం. కౌశలం అసెస్మెంట్ టెస్ట్ మెసేజ్ అందరికీ రాలేదు, కొంతమందికి అయితే వచ్చింది. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను. అలాగే రాని వాళ్ళు వెయిట్ చేయండి, ఖచ్చితంగా మీకు కూడా వస్తుంది. సో ఇప్పుడు మీరు వచ్చిన వారు ఏం చేయాలని ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. చూడండి, మనకు ఇలా అసెస్మెంట్ టెస్ట్ షెడ్యూల్ అయ్యిందని మీ సచివాలయం డీటెయిల్స్ని ఇలా మెయిల్లో పంపిస్తారు. మీకు ఏ సచివాలయము అలాట్ చేశారో టైమింగ్, డేట్ అంతా పంపిస్తారు. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే, మీరు వెళ్ళి, మీకు రాకపోతే మీరు వెళ్ళి కౌశలం స్కీమ్ ఇలా మెసేజ్ వచ్చింది అని మీ సచివాలయం వెళ్ళినట్లయితే వాళ్ళు మీకు ఇలా రిజిస్ట్రేషన్ చేస్తారు. సో ఇలా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్ అథెంటికేషన్, అలాగే మీ ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి అథెంటికేషన్, ఓటీపీతో ద్వారా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు ఇలా డాష్ బోర్డ్లో కౌశలం స్కీమ్ బెనిఫిట్స్ ఏంటి, గవర్నమెంట్ ఏ బెనిఫిట్స్ ఇస్తుందండి, దీంట్లో మనం ముందుగా లాగిన్ అయ్యేసి మన ప్రొఫైల్ని కంప్లీట్ చేసుకోవాలి. మన బేసిక్ ప్రొఫైల్లో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ దీంట్లో వెబ్సైట్లో అప్డేట్ చేయాలన్నమాట. సో అప్పుడు నేను లాగిన్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఇలా ఎర్రర్ కనిపించింది. సో వెంటనే నేను ఏం చేశాను, ఎన్నిసార్లు చేసినా ఇలా అవుతుంది, ఎందుకు అనేసి మళ్ళీ ఎగ్జామ్కి ప్రాబ్లం అవుతుంది అని నేను రిటర్న్ అసెస్మెంట్ షెడ్యూల్ వచ్చిన మెయిల్కి రిప్లై ఇచ్చాను, మెయిల్ చేశాను కస్టమర్ కేర్కి. సో అప్పుడు వెంటనే వాళ్ళు నాకు రిటర్న్ రిప్లై ఇచ్చారు, ఈ మెయిల్ ఐడికి మీరు హెల్ప్ లైన్కి కాంటాక్ట్ చేయాలి, వాళ్ళు మాకు ఇలా కాల్ చేయండి అనేసి, ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయమని చెప్పారు. నేను కాల్ చేసి క్లియర్ చేసుకున్నాను. సో నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ని మీరు తీసుకొని లాగిన్ అయ్యి, ఇది ఎలా క్రియేట్ చేశారంటే సేమ్ naukri.com, ఇండీడ్ ఎలా ఉంటుందో అలా మీ ప్రొఫైల్ని మీరు రెడీ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ రెడీనెస్ అసెస్మెంట్ అని వస్తుంది, క్యాండిడేట్ రెడీనెస్ అసెస్మెంట్. ఇక్కడ ఏం అడుగుతున్నారంటే చూడండి, ముందుగా వాళ్ళు ఎలాంటి జాబ్ మీకు ఇవ్వాలి, ఎలాంటి టెస్ట్ మీకు క్వశ్చన్స్ అడగాలి అనే దానికోసం ఈ క్యాండిడేట్ రెడీనెస్ అసెస్మెంట్ అని ఒకటి క్వశ్చన్స్, కొన్ని 15 క్వశ్చన్స్ ఐ థింక్ ఇచ్చినారు. చూడండి, చూపిస్తాను. వాట్ ఈజ్ యువర్ మెయిన్ రీజన్ ఫర్ టేకింగ్ దిస్ అసెస్మెంట్ అని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చినారు, టు గెట్ ఎ జాబ్ క్విక్లీ, టు ప్రిపేర్ ఫర్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్. నేనైతే టు గెట్ ఎ జాబ్ క్విక్లీ అని సెలెక్ట్ చేశాను. నెక్స్ట్, హౌ సూన్ డూ యూ వాంట్ టు స్టార్ట్ వర్కింగ్ ఇన్ ఏ జాబ్, right away, within 1 or 2 months, or soon 3 to 6 months. మీకు నచ్చిన ఆప్షన్ని మీరు ఎంత క్విక్గా మీరు వర్క్ని స్టార్ట్ చేస్తారని అడుగుతున్నారు. నేనైతే రైట్ అవే వితిన్ 1 or 2 months అని సెలెక్ట్ చేశాను. సో మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని మీరు రెడీనెస్ అసెస్మెంట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ గెట్ ఏ సూటబుల్ జాబ్, వుడ్ యూ బీ విల్లింగ్ టు రీలొకేట్ అని అడుగుతుంది. సపోజ్ మీరు ఎస్ ఎనీవేర్ ఇన్ ఇండియా, ఆర్ నో ఐ వాంట్ టు వర్క్ నియర్ మై హోమ్ టౌన్, ఆర్ మేబీ డిపెండ్స్ ఆన్ ది కంపెనీ అని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 1 to 5, హౌ యాక్టివిటీ ఆర్ యూ సర్చింగ్ ఫర్ జాబ్స్ టుడే? 1 is equal to not searching, 5 is equal to applying every day. ఇక్కడ 1, 2, 3, 4, 5 అని ఇచ్చినారు ఆప్షన్. మీరు ఏంటంటే ఇది అవర్స్ మీరు అప్లై చేస్తున్నారా లేదా అని మీకు పాయింట్స్ అనమాట. ఇప్పుడు మీరు ఈ యాప్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని సెర్చ్ చేస్తున్నారా, అప్లై చేస్తున్నారా, ఎవ్రీడే ఏంటి అనేసి అడుగుతున్నారు. ఓకే, 5 అని సెలెక్ట్ చేసుకోండి, అప్లైయింగ్ ఎవ్రీడే అని. హౌ మెనీ అవర్స్ పర్ వీక్ క్యాన్ యూ గివ్ ఫర్ జాబ్ సర్చ్, ట్రైనింగ్ ఆర్ ఇంటర్వ్యూస్? మీరు ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తారు ఇంటర్వ్యూకైనా ట్రైనింగ్కైనా సెర్చ్ చేసేదానికి అని అంటే మీరు మోర్ దెన్
5 hours or less than 2 hours in a week అని అడుగుతున్నాను. సో మీరు మోర్ దాన్ 5 to 10 hours అని ఇవ్వండి. ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నారంటే కంపెనీకి మీ గురించి అర్థం కావాలి, మీరు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, జాబ్ సర్చ్ చేస్తున్నారు జాయిన్ అవ్వడానికి జాబ్కి, అలాగే ఎంత ఇంట్రెస్ట్ ఉంది మీకు జాబ్ చేయాలని అనేసి వాళ్ళు కనుక్కుంటారు అన్నమాట. వాట్ కైండ్ ఆఫ్ వర్క్ ఆర్ యు మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆఫీస్ వర్క్ విత్ కంప్యూటర్స్, సాఫ్ట్వేర్, డేటా, ఐటీ జాబ్స్ అని ఉంది. కస్టమర్ సపోర్ట్ అని ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ ఆర్ బిజినెస్ సపోర్ట్ జాబ్స్, క్రియేటివ్ ఆర్ మీడియా రిలేటెడ్ జాబ్స్, లేకపోతే అదర్ జాబ్ ప్లీజ్ స్పెసిఫై అని ఉంది. టీచింగ్ ఆర్ ట్రైనింగ్ ఆర్ రిలేటెడ్ జాబ్స్ అని ఉంటుంది. సో ఇలా మీరు ఏ ఫీల్డ్లో వెళ్ళాలి అని మీరు క్లారిటీగా ఆడ ఇచ్చినట్లయితే, ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే అలాంటి జాబ్లే, అలాంటి జాబ్ రిలేటెడ్ క్వశ్చన్స్ మీకు యాప్టిట్యూడ్ టెస్ట్లో వస్తాయి. ఇఫ్ యూ ఆర్ ఆఫర్డ్ ఏ జాబ్ విత్ ఏ లోవర్ సాలరీ బట్ క్విక్ జాయినింగ్ వుడ్ యూ యాక్సెప్ట్ ఇట్? అంటే మీకు ఆప్షన్స్ ఇచ్చినారు చూడండి ఇక్కడ, ఎంత త్వరలో మీరు జాయిన్ అవ్వగలరు అనేసి. ఎస్ ఐ ఆమ్ రెడీ టు స్టార్ట్ ఇమీడియట్లీ ఆర్ ఎస్ బట్ ఓన్లీ ఇఫ్ దెర్ ఈజ్ ఎ గ్రోత్ అని ఉంటుంది. మీరు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ సెలెక్టెడ్ ఫర్ ట్రైనింగ్ బిఫోర్ ఏ జాబ్ ఆర్ యూ విల్లింగ్ టు కమిట్ 2 to 3 months ఫుల్ టైమ్ అని అడుగుతున్నారు. ఇఫ్ యూ సెలెక్ట్ ఫర్ ది జాబ్, ట్రైనింగ్కి మీరు అవైలబుల్ ఉంటారా 2 to 3 months ఫుల్ టైం అని అడుగుతున్నారు. ఎస్ అని చెప్పండి, లేకపోతే నో అని చెప్పండి. హ్యావ్ యూ అటెండెడ్ ఎనీ ఇంటర్వ్యూస్ ఇన్ ది లాస్ట్ 3 months అని అడుగుతున్నారు. ఎస్ అంటే ఎస్ అనండి, లేకపోతే నో అనండి. ఎస్ మెనీ ఆర్ S1 ఆర్ నో అని ఉంది. మీరు సర్చ్ చేసింటే చెప్పండి, లేకపోతే లేదు. ఇఫ్ యూ రిసీవ్ అన్ ఇంటర్వ్యూ కాల్ through this platform, how quickly can you attend? ఈ ప్లాట్ఫామ్ నుంచి మీకు జాబ్ ఆపర్చునిటీ వచ్చినట్లయితే ఇంటర్వ్యూ కాల్ విత్ ఇన్ హౌ మెనీ అవర్స్లో మీరు రిప్లై ఇస్తారు ఆర్ అటెండ్ అవుతారు అన్నట్లయితే విత్ ఇన్ 24 hours ఆర్ 1 month అని అడుగుతారు. విత్ ఇన్ 24 hours అని సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇక్కడ డాష్ బోర్డ్కి వెళ్ళినట్లయితే లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ప్రొఫైల్ కంప్లీషన్ అనేది మీకు ఒక కనిపిస్తుంది పేజ్. అక్కడ ప్రొఫైల్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్, ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్, అన్ని సర్టిఫికేట్ అండ్ ప్రాజెక్ట్స్ అనేసి అన్నీ ఉంటాయి పెండింగ్ అని. ఇప్పుడు స్టార్టింగ్ నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, అది కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ దగ్గర వచ్చేసి మీరు డిగ్రీ చదివింటే దాని మార్క్స్ కార్డ్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉంటారో ఆ మార్క్స్ కార్డ్స్ని అప్లోడ్ చేయాలి. చూడండి, యువర్ ప్రొఫైల్ ఈస్ లాగ్డ్, యూ హ్యావ్ అన్ అసెస్మెంట్ షెడ్యూల్ ఇన్ 47 hours 3 minutes అని చెప్తుంది. అంటే ఇప్పుడు నాకు 23rd Friday January 3 PM ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, అసెస్మెంట్ షెడ్యూల్ అయింది, అందువల్ల ఇలా చూపిస్తుంది. సో మీకు కూడా ఎప్పుడు ఎగ్జామ్ ఇచ్చారో అలా టైమింగ్తో పాటు చూపిస్తుంది అన్నమాట. చూడండి, ఈ వెబ్సైట్లో మీకు ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి. డాష్ బోర్డ్, ప్రొఫైల్, జాబ్స్, కోర్సెస్, కెరియర్ ప్రోగ్రెస్, మై లెర్నింగ్స్, వ్యూడ్ జాబ్స్, లీడర్ బోర్డ్స్, సెట్టింగ్స్ ఇలా ఉంటాయి. మీరు ఒక్కొక్క ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు బ్రౌజ్ చేసి అండర్స్టాండ్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీకు ఎప్పుడు కనిపిస్తుంది ఆఫ్టర్ యూ గెట్ ది మెసేజ్ ఆఫ్ అసెస్మెంట్ షెడ్యూల్. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ తీసుకున్న తర్వాత మీకు ఇలా లాగిన్ అయ్యి ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి, మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కోర్స్ పేజ్లో మీ ప్రొఫైల్కి తగినట్టుగా మీకు ఇలాంటి ఆప్షన్స్ అది చూపిస్తుంది, రికమెండ్ చేస్తుంది.
ఇక్కడ జాబ్ ప్రొఫైల్, కంపెనీ డీటెయిల్స్, కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటుంది. వ్యూ డీటెయిల్స్ కని వెళ్ళేసి మీరు బిగినరా లేకపోతే అడ్వాన్స్ లెవెల్, ఎక్స్పీరియన్స్డ్ అయితే అడ్వాన్స్ తీసుకోండి, బిగినర్ అయితే బిగినర్ లెవెల్ తీసుకోండి. ఇలా ఇక్కడ కోర్స్ కరికులం, ఇన్స్ట్రక్టర్ ఎవరు ఉంటారు వాళ్ళు అనేసి వాళ్ళ పేరు కూడా ఇక్కడ ఇచ్చింటారు. సో ఇలా సెలెక్ట్ చేసుకుని మీరు చూసుకోవచ్చు. ఎన్రోల్ ఆప్షన్ వెళ్ళినట్లయితే మీకు ఈమెయిల్లో అక్కడ అన్ని డీటెయిల్స్ ఇచ్చింటారు. మీరు గో త్రూ అయ్యి దాని గురించి మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కెరియర్ ప్రోగ్రెషన్. మీరు అసెస్మెంట్ టెస్ట్ రాసి మీకు పాయింట్స్ వచ్చినట్లయితే మీకు అది కనిపిస్తుంది. మార్కెట్ ఇన్సైట్ అంటే సాలరీ ట్రెండ్ ఏం జరుగుతుంది, డిమాండ్ ఎలా ఏ స్కిల్కి ఉంది అని ఇక్కడ చూపిస్తారు. కెరియర్ రోడ్ మ్యాప్ అంటే పర్సనల్ పార్ట్ టు యువర్ గోల్స్. మీ గోల్స్ ఏంటి, ఎలాంటి కంపెనీలో జాబ్ చేయాలి, ఎలాంటి ప్రొఫెషన్ మీరు ఎంచుకోవాలి అనేది కూడా AI సజెషన్ ద్వారా మీరు చూసుకోవచ్చు. చూడండి ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ అనేసి ఇప్పుడు కరెంట్లీ ఎలాంటి జాబ్స్ వేకెన్సీ ఉన్నాయో అవన్నీ కూడా మాకు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. మీ ప్రొఫైల్ తగినట్టుగా, మీ ఎడ్యుకేషన్ తగినట్టుగా ఇక్కడ రికమెండ్ చేస్తారు. సేమ్ ఇండీడ్ అండ్ naukri.comలో ఎలా వెబ్సైట్లో ఉంటాయో సేమ్ అలాగే ఇక్కడ కూడా మీకు చూపిస్తుంది. చూడండి ర్యాంకింగ్, ఎవరు రీసెంట్గా ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళ పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. చూడండి ఇట్లా మీరు డైలీ సెషన్ ఎన్ని పాయింట్స్, మీరు డైలీ బ్రౌజింగ్ చేసి ఏమన్నా నేర్చుకున్నట్లయితే దానికి కూడా పాయింట్స్ ఉంటుంది. చూడండి ఈరోజు నేను బ్రౌజ్ చేసి అన్ని చూసాను కదా, ప్రొఫైల్ అని అప్డేట్ చేశాను, 10 పాయింట్స్ వచ్చింది నాకు. చాలా మంది యూట్యూబ్లో కౌశలం ఎగ్జామ్ గురించి వాళ్ళు ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తున్నారు. తప్పకుండా చూడండి, ఇది కొంచెం మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. క్వశ్చన్స్ ఎలా ఇస్తారని కూడా మీకు తెలుస్తుంది. సో డోంట్ మిస్ ది ఎగ్జామ్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.